ఒసేయ్ లావణ్య, ఎక్కడ చచ్చావే? లేచావా లేదా? లేచి లేవడంతోనే లావణ్య మీద తన కోపాన్ని మొదలుపెట్టేసింది పంకజం. ఆమె అరుపులు విన్న లావణ్య హడావిడిగా పంకజం గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చెప్పండత్తయ్య. ఏంటే, ఇంకా నీళ్ల కోసం బయట కొలాయి దగ్గరికి వెళ్ళలేదా? ఇదిగో ఇప్పుడే వెళ్తున్నానత్తయ్య. త్వరగా తగలడు. ఆలస్యమైతే మళ్ళీ నీళ్లకు కష్టమవుతుంది. ఇది ఈ ఇంట్లో వరుస. ఈ పల్లెటూరు ముద్దమందారంలా పద్ధతిగా ఉండే 16 తెలుగమ్మాయే ఈ లావణ్య. లావణ్య చిన్నప్పుడే దురదృష్టవశాత్తు జరిగిన ఒక ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు మరణించారు. అప్పుడు లావణ్యను ఆమె మేనమామ వెంకట్రావు అక్కున చేర్చుకొని ఆదరించి పెంచసాగాడు. వెంకట్రావు భార్య పంకజం వెంకటి సినిమాల్లో సూర్యకాంతం ఛాయాదేవికి ఏమాత్రం తీసిపోదు. ఎప్పుడూ లావణ్యను మేనకోడలుగా కాక ఒక పని మనిషిలా భావించేది. ఆమె చేత గొడ్డు చాకిరీ చేయించేది. పాపం లావణ్య మేనత్త ఎన్ని అంటూ ఉన్నా మౌనంగానే భరిస్తూ అన్ని పనులు చేస్తూ ఉండేది. ఏమ్మా లావణ్య, అన్నీ కష్టాలేనా తల్లి నీకు? ఇంకా పూర్తిగా తెల్లారకముందే నీ కన్నీళ్ల కష్టాలు నీళ్లతోనే మొదలయ్యాయి. ఇంత పని ఒక్కతివే ఎట్లా చేస్తున్నావమ్మా? నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది తల్లి. అయ్యో, అందులో ఏముంది సుబ్బమ్మత్త? మన ఇంటి పని మనం చేసుకోవడంలో తప్పేముంది? నాకేం ఇబ్బంది లేదు. మీరు కూడా బాధపడకండి. ఏంటోనే తల్లి, నువ్వు అలా అంటావు కానీ నీ కష్టం నాకు తెలీదా? అయినా నీ ఈడు పిల్లలంతా హాయిగా చదువుకుంటూ కాలక్షేపం చేస్తుంటే నువ్వేమో ఇలా కష్టపడుతున్నావు. లేదు లేదు, ఆ గయ్యాలి పంకజమే నిన్నలా కష్టపెడుతోంది. ఇదంతా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి. అయ్యో, అదేం లేదు. ఊరుకో సుబ్బమ్మత్త. నీకు నాపై ఉన్న ప్రేమతో అలా బాధపడుతున్నావు అంతే. నేను బానే ఉన్నాను. అయినా ఆ పంకజం కూతురు దీప ఉందే, అది కూడా నీతోడి వయసుదే కదా. కానీ అది ఇంకా దుప్పటి ముసుగు కూడా తీసుండదు. ఏం, అది నీకు కాస్త సాయం చేయొచ్చుగా? దాని చేత ఆ పంకజం కాస్త పనులు చేపించొచ్చుగా? అయ్యో, దాందేముంది సుబ్బమ్మత్త. అయినా దీప చిన్నపిల్ల. పైగా తను పెద్ద చదువులు చదువుతుంది. ఈ పనులన్నీ చూసుకోవడానికి నేనున్నానుగా. తనకెందుకు కష్టము? అదేనమ్మా లావణ్య, నువ్వు ఇంత పిచ్చిదానివి కాబట్టే నీకు ఈ కష్టాలన్నీ. నువ్వు మరీ అమాయకురాలువే తల్లి. నువ్వు ఎవరు అసలు? వెంకట్రావు మేనకోడలివి. ఆ పంకజం నిన్ను అసలు ఎలా చూసుకోవాలి? అచ్చం ఈ ఇంటి మహారాణిలాగా చూసుకోవాలి. కానీ అది నిన్ను పనిదాన్ని చేసి ఆడిస్తుంది. ఇప్పుడు కన్నా తెలుసుకోవే తల్లి. ఒసే లావణ్య, ఎంతసేపే కబుర్లు చెప్తూ ఉంటావు? అక్కడ కొలాయి దగ్గరికి వెళ్ళి అరగంట అవుతుంది. పని పాట వదిలేసి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తున్నావా? ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడు? పైనున్న నీ అమ్మా బాబు వచ్చి చేస్తారా? త్వరగా తగలడు. అలా పంకజం గదమాయించగానే హడావిడిగా నీళ్లు పట్టుకొని భయంగానే ఇంటి లోపలికి వెళ్ళింది లావణ్య. నీళ్ల బిందెను కిందకు దించి పొయ్యి మీద పాలు పెట్టి త్వరగా కాఫీ చేసి పంకజంకి ఇచ్చింది. ఆ కాఫీ తాగుతూనే పంకజం ఇలా అంటుంది. కాఫీ ఇచ్చావుగా, ఇంకా ఇక్కడే తగలడ్డావేంటే? పొయ్యి ఆ పెరట్లో గొడ్ల చావిడి శుభ్రం చెయ్యి. ఆ తర్వాత అంట్లన్నీ కూడా శుభ్రంగా తోము. అర్థమైందా? అలాగే అత్తయ్య అని చెప్పి లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతట్లో వెంకట్రావు అక్కడికి వస్తాడు. అమ్మా లావణ్య, నన్ను క్షమించమ్మా. నీపై ప్రేమ, నీ పట్ల జాలి చూపడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నా. ఆ పంకజం నోటికి నేను కళ్ళెం వేయలేకపోతున్నామ్మా. దాని నోటి దురుసు ముందు మీ మామయ్య నోరు పడిపోయింది. ఇలా నీ బాధలు చూడటం తప్ప ఏమీ చేయలేని చేతకాని వాడినయ్యాను. అయ్యో మామయ్య, మీరు అలా బాధపడకండి. నాకేం బాధ లేదు. నేను బానే ఉన్నాను. అయినా ఇలాంటి బంగారు మనసున్న మా మామయ్య ఉండగా నాకేంటి లోటు చెప్పండి. కాసేపటి తర్వాత దీప అప్పుడే నిద్రలేచి హాల్లోకి వస్తుంది. ఒసేయ్ లావణ్య, కాఫీ త్వరగా తీసుకొనిరా. అలా దీప లేస్తూనే లావణ్యకు ఆర్డర్స్ వేయడం మొదలుపెట్టింది. ఆ పిలుపు విన్న లావణ్య హడావిడిగా కాఫీ అది చేసుకొని దీప గదికి వెళ్ళి దీపకు ఇస్తుంది. ఆ కాఫీ తాగుతూ దీప, ఏంటే షుగర్ తక్కువైంది? సరిగ్గా కాఫీ పెట్టడం కూడా రాదా నీకు? ఇంకా యూజ్లెస్ ఫెలో. సరే వెళ్ళి నాకు స్నానానికి నీళ్లు పెట్టు. నేను స్నానం చేయాలి. సరే దీపా అలా అంటూ లావణ్య దీనంగా బాత్రూంలోకి వెళ్ళి వేడినీళ్లు సిద్ధం చేస్తుంది. అలా నిత్యం ఏదో ఒక రకంగా దీప పంకజంలు లావణ్యను ఇబ్బంది పెడుతూనే ఉండేవారు.
లావణ్య కూడా వాటిని మౌనంగా భరిస్తూ బాధపడడం నిత్యం ఆ ఇంట్లో ఒక దినచర్యగా మారిపోయింది. అలా ఒకరోజు మధ్యాహ్నం లావణ్య పొలం దగ్గర ఉన్న తన మేనమామ కోసమని క్యారియర్ తీసుకెళ్తూ ఉండగా మార్గమధ్యంలో తన స్నేహితురాలు రమ్య ఎదురవుతుంది. లావణ్య, ఏంటే ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావే? కనీసం గొడుగు కూడా లేకుండా. అదేం లేదే రమ్య, మామయ్యకు భోజనం తీసుకెళ్ళమని అత్తయ్య చెప్పింది. అందుకే మామయ్యకు క్యారియర్ తీసుకెళ్తున్నా. ఆమె చెప్పడం నువ్వు చేయడం ఇదంతా షరా మామూలే కదా. అయినా నీకు నీ అత్త మీద ఏమాత్రం కోపం రాదా లావణ్య? ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు ఆవిడ నిన్ను ఎలా రాచి రంపాన పెడుతుందో అని. అవన్నీ ఎలా భరిస్తున్నావే నువ్వు? అలవాటైపోయింది లావణ్య, కొన్ని జీవితాలు ఇంతే, నా రాతలో ఇదే ఉంది అంతే. అసలు కోపం అనేది లేకుండా ఎలా ఇలా తేలిగ్గా అనుకొని భరిస్తూ ఉన్నావే? నువ్వు దేవతవే తల్లి, నీకో దండం. లావణ్య చిన్నగా నవ్వి, ఏం మారుతుంది రమ్య? సహనం. స్త్రీకి కవచం అంటారు కదా, అందుకే ఇలా ఉండగలుగుతున్నా. అయినా అన్నిటికీ ఆ పైవాడు ఉన్నాడులే, అంతా దేవుడి దయ. ఏది ప్రాప్తమో అదే దొరుకుతుంది. సరే, మామయ్యకు భోజనం తీసుకెళ్ళాలే, తన ఆకలితో ఉంటారు. సరే వెళ్తాను రమ్య. సరేనే, జాగ్రత్త. అలా వెంకట్రావు కోసం క్యారేజ్ పట్టుకొని లావణ్య పొలం వరకు వచ్చి తన మామయ్య వెంకట్రావును భోజనానికి పిలుస్తుంది. వెంకట్రావు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాడు. లావణ్య ఆప్యాయంగా తన మామయ్యకు భోజనం వడ్డిస్తుంది. ఆ భోజనం తింటున్న వెంకట్రావు, అద్భుతంగా ఉందమ్మా నీ చేతి వంట. నా మేనకోడలు చేతి వంటన్నా మజాగా. నీకు కాబోయే భర్త చాలా అదృష్టవంతుడమ్మా లావణ్య. ఇలాంటి నీ చేతి వంట రోజూ తినగలుగుతాడు. ఆ అదృష్టవంతుడిని ఎక్కడున్నా వెతికి తెచ్చి నా మేనకోడలికిచ్చి పెళ్లి చేస్తాను. ఏంటి మామయ్య నువ్వు నాకప్పుడే పెళ్ళంటావు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఇప్పుడు అంతే అంటావులేమ్మా. ఆ అందాల రాకుమారుడు రాగానే 7 అడుగులు వేసి కొంగుముడి కట్టుకొని అతని చిటికెన వేలు పట్టుకొని అతని వెంటనే పరిగెడతావు. ఛీ పో మామయ్య అని వెంకట్రావు మాటలకు సిగ్గుపడుతూ లావణ్య అక్కడి నుంచి పరిగెడుతుంది. అలా పరిగెడుతూ ఒక చెట్టు దగ్గర ఆగి, అందాల రాకుమారుడా, నా కోసం వస్తాడా? ఎక్కడున్నాడో ఆ అందాల రాకుమారుడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. పట్నం నుండి బస్సు రామచంద్రాపురంలో ఆగుతుంది. ఒక అబ్బాయి దిగుతాడు. ఇదిగో వచ్చాడండి లావణ్య కలల అందాల రాకుమారుడు. ఈ పల్లెటూరి లావణ్య నిశ్శబ్ద జీవితంలోకి ఒక ప్రేమ తుఫాన్లా రాబోతుంది. ఆ ప్రేమ పేరు కార్తీక్. కార్తీక దీపంలో డాక్టర్ బాబులా మంచి అందగాడు ఈ కార్తీక్ కూడా. బాగా చదువుకున్నాడు, తెలివైనవాడు. పట్నం నుంచి ఒక అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ పని మీద ఈ రామాపురం వచ్చాడు. రామాపురం కార్తీక్కు బాగా నచ్చింది. అలా భుజాన బ్యాగ్ వేసుకుని ఊర్లో చుట్టుపక్కల అందాలు ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వస్తున్న కార్తీక్కు ఒకవైపు పొలాలు, ఆవులు, మరోవైపు ఆడుకుంటున్న పిల్లలు, నీళ్ల బిందెలు మోసుకొని వస్తున్న మహిళలు, రేవు ఒడ్డున కట్టిన బట్టలు ఉతుకుతున్న మామ్మలు, ఓ పక్క చెట్టు కింద పాత అరుగుపై కూర్చొని ముచ్చట్లు ఆడుతున్న తాతలు, ఇలా పల్లెటూరి వాతావరణం అంతా కనిపిస్తూ అతన్ని మురిపిస్తున్నాయి. పట్నం సౌకర్యాలకు అలవాటు పడ్డ కార్తీక్కు ఈ పల్లెటూరంతా చాలా కొత్తగా కనిపించింది. కానీ అక్కడ అందాలు, బంధాలు అతని మనసును మాత్రం చాలా తాకాయి. లావణ్య ఉంటున్న ఎదురింట్లోనే దిగాడు కార్తీక్. ఆ రోజంతా విశ్రాంతి తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లావణ్య యథాతథంగా నీళ్లు పట్టుకురావడం కోసం కోలాయి వద్దకు వచ్చింది. నీళ్ల బిందెతో నడుచుకుంటూ ఇంటివైపు వస్తుండగా ఆమె కాలు రాయికి తగిలి కింద పడింది. అంతలో కార్తీక్ అటుగా వచ్చాడు. కింద పడిపోయిన లావణ్యను చూసి వెంటనే అక్కడకు వెళ్ళి తన చేతులతో ఆమెను పైకి లేపాడు. అలా చూసుకోకుండా ఎలా పడ్డారండి? అంతా ఓకేనా? పర్లేదు కదా? పర్లేదండి, బానే ఉన్నాను. మీ పేరేంటి? మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ ఇంటి దాకా నేను తీసుకెళ్తాను. అలా కార్తీక్ పేరు, ఇల్లు అడగగానే లావణ్య కళ్ళల్లో భయం కదలాడుతోంది. ఆమె భయంతో కంగారు పడుతూ, నేను వెళ్తానండి, నాకు బానే ఉంది, మా అత్త చూస్తే మళ్ళీ అరుస్తుంది అని చెప్పి లావణ్య కంగారుగా ఇంటికి వెళ్ళిపోయింది. నీళ్ల బిందెను పట్టుకొని లోపలికి వచ్చిన లావణ్యను చూసి పంకజం గట్టిగా ఆవేశంతో లావణ్యపై అరవడం మొదలుపెట్టింది.
ఏమే లావణ్య, ఇంతసేపు ఎక్కడెక్కడ తిరిగి చచ్చావు? పెద్ద మహారాణివి కదా ఊళ్ళు వెళ్ళడానికి. ఒక బిందె నీళ్లు తీసుకురావడానికి ఎంతసేపే? కుళాయి దగ్గర జనాలు ఎక్కువ మంది ఉన్నారు అత్తయ్య, అందుకే నీళ్లు పట్టడానికి కాస్త ఆలస్యమైంది. ఆలస్యంగా వచ్చి ఇంట్లో చేసే పనిని తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. ఎంత ఆలస్యమైనా పనులన్నీ నువ్వే చేయాలి. పో, త్వరగా పోయి కాస్త కాఫీ నీళ్లు నా మొహాన పడి. పంకజం అన్న మాటలకు బాధపడుతూ లావణ్య వంటగదిలోకి వెళ్ళి నీళ్ల బిందెను పక్కన పెట్టి పొయ్యి వెలిగించి పాలు స్టవ్ మీద పెడుతుంది. ఆపై ఆమె తన జీవితం గురించి మనసులో ఇలా బాధపడుతుంది. దేవుడా, నాకెందుకు ఇన్ని కష్టాలు? నా తప్పు లేకుండా ఎందుకు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ బాధలు? నేనున్నానంటూ నాకు ధైర్యం చెప్పి నా కన్నీళ్లు తుడిచే ఒక మనిషి కూడా నాకు లేరు. అసలు అలాంటి వాళ్ళు ఒక్కరైనా నా జీవితంలో ఉంటారా? అనుకుంటూ మనసులోనే బాధపడుతుంది లావణ్య. లావణ్య దేవుణ్ణి కోరుకున్నట్టు తన జీవితంలోకి ఎవరు రాబోతున్నారు, తన కన్నీళ్లను తుడిచేది ఎవరు అనేది మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలను వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.